महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ కాలసర్ప దోషం, సో ఇది చాలా వరకు కూడా అందరూ వినే మాట. నిజంగా కాలసర్ప దోషం ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు ఏంటనేది ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. సో అలాగే ఇలాగా అందరికీ చక్కగా వైడ్గా ఉపయోగపడే టాపిక్స్ ఏమన్నా మనం చెప్పుకుంటే జనాలందరికీ బాగుంటుంది అనుకుంటే తప్పకుండా ఇలాంటి విషయాలు మీరు మన కామెంట్స్లో పెట్టిన మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా డెఫినెట్గా దాని గురించి మనం డిస్కస్ చేద్దాం చక్కగా రీసెర్చ్ చేసి. అలాగే ఇంకా ఇలాంటి మంచి విషయాలు మనం స్టేటస్లో పెట్టుకున్నా తెలియని వాళ్ళకి దీని ఇంపాక్ట్ గురించి ఇంకా మనం తెలియజేస్తాం. చక్కగా దాని గురించి ఇంకా జాగ్రత్త పడతారు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ వెల్ విషర్స్ కానీ పంపించుకున్నా స్టేటస్లో పెట్టుకున్నా ఇలాంటి మంచి టాపిక్స్ని చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇక్కడ మనం కాలసర్పదోషం అనేది చూసినప్పుడు మెయిన్గా ఏంటంటే ఈ కాలసర్పదోషం అంటేనే మనిషి ఎప్పుడూ కూడా తను పుట్టిన చోటు నుంచి ఎంత దూరం వెళ్తాడు, సో తను బర్త్ ప్లేస్ నుంచి కానీ తన పుట్టిన ప్లేస్ నుంచి ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎంత దూరం వెళ్ళి స్థిరపడే ఆస్కారాలు ఉంటాయి ఏంటి అనేవి మనం చూడాలంటే ఈ జాతకం లగ్నం నుంచి ఉన్న 12 స్థానాల్లో మనకి చూసినట్టయితే కనుక సో 9, 10, 11, 12 సో ఎంతవరకు ఇతను గెయిన్స్ని అచీవ్ చేస్తాడు, ఎంతవరకు ఇతను రికగ్నేషన్ గుర్తింపు పొందుతాడు, ఎంతవరకు ఇతనికి లక్ ఉంటుంది, ప్రొఫెషనల్గా ఎంతవరకు మంచి మంచి డిజిగ్నేషన్స్లో మారతాడు. సో ఇలాంటివన్నీ కూడా మనకి చక్కగా 12 హౌసెస్ జాతకంలో ఉన్న 12 హౌసెస్ మన పుట్టిన లగ్నం నుంచి ఉన్న ప్లానెట్స్ని బట్టి ఉంటుంది. బట్ కాలసర్ప దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో ఇక్కడ రాహు కేతు యాక్సిస్లో రాహు ఎప్పుడు కూడా రాహు ఉన్న ప్లేస్కి ఆపోజిషన్లోనే కేతు ఉంటాడు, అందరికీ తెలిసిన విషయమే. రెట్రాగ్రేషన్లో ఉంటుంటారు. సో ఎప్పుడైతే రాహు కేతువులకి మధ్యలో ఇక గ్రహాలన్నీ కూడా స్తంభించిపోయి ఉంటాయో సో దీనివల్ల ఏమవుతుంది, సర్టెన్ కొన్ని స్థానాల్లోనే గ్రహాలన్నీ కూడా ఉండిపోవాల్సి వస్తుంది. సో ఈ కాలసర్పదోషం వల్ల ఏమవుద్దంటే సో ఇక మిగతా స్థానాలన్నీ కూడా ఖాళీగా ఉండాల్సి రావడం. సో పుట్టిన ప్లేస్ నుంచి 1, 2, 3లోనే ఉన్నాడు అనుకోండి అన్ని గ్రహాలు, ఇంక ఈడెక్కడికి వెళ్తాడు బయటికి, అసలు అక్కడ కొట్టుకోవడమే సరిపోద్ది. లైఫ్లో మనం ఎదగాలంటే మంచి చదువుకోవాలి, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలంటే మంచి యూనివర్సిటీ రావాలంటే తప్పకుండా అక్కడ కొన్ని స్టేట్స్ మారాల్సి రావచ్చు, పెద్ద చదువులు చదవాలంటే. సో అక్కడి నుంచి మనం జాబ్ అండ్ ప్రొఫెషన్ పొందాలంటే లక్ రావాలి, అక్కడి నుంచి ప్రొఫెషన్గా ఎదగాలి, మంచి మేనేజర్ పోస్ట్కి రావాలంటే సో ఇవన్నీ కూడా ఉన్న ప్లేస్లో ఉంటే మనకి ఎలా సాధ్యం అవుతాయి చెప్పండి. సో ఇంత గ్రోత్ రావాలంటే మన లైఫ్లో పుట్టి పెరిగి మంచి ఎడ్యుకేషన్ చదివి ఆ ఎడ్యుకేషన్ నుంచి మనం తప్పకుండా ఒక మంచి టాప్ మోస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యి అక్కడ మళ్ళీ ఎక్స్పీరియన్స్ పొంది అక్కడి నుంచి మనం పెద్ద హయ్యర్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఇది మొత్తం పుట్టినూళ్ళలో సాధ్యం అవుతుందా? సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అందుకే ఎప్పుడైతే ఈ కాలసర్పదోషం ఉండిపోద్దో ఈ జీవితంలో వీళ్ళ ఎదుగుదలకు సంబంధించిన విషయాలన్నీ కూడా కంప్రెస్ అయిపోయి ఉంటాయి, అవకాశాలన్నీ కూడా కంప్రెస్ అయిపోయి ఉంటాయి. ఒకటే చోట ఉండి 10 సంవత్సరాలు 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ ముందు మిగతా వాళ్ళు ఏం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ వాళ్ళు తీసుకుంటున్న శాలరీస్కి కానీ వాళ్ళు ఉంటున్న పొజిషన్కి కానీ వీళ్ళ స్థాయికి కానీ చాలా తేడా ఉంటుంది. సో క్లాస్లో టాప్లో ఉన్నవాడు సో వాడికంటే క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు నేను చదువుకునేటప్పుడు, నేను ఇక్కడే ఉన్నా, ఆడికి అసలు 14, 15 ర్యాంక్ ఎక్కడ వచ్చేది, ఆడికి అసలు వాడు అంత టాప్ మోస్ట్ ఇదిగో బ్యాచ్ కూడా కాదు మన దానిలో, కానీ వాడు చూస్తే అక్కడ ఉన్నాడు. వాడు నేను ఒకేసారి కెరీర్ మొదలుపెట్టాం, ఇలాంటివన్నీ ఉంటాయి. కెరీర్ మొదలుపెట్టినా అక్కడ వాళ్ళ దానిలో ఉన్న ప్లానటరీ పొజిషన్స్ ఎక్స్పాండెడ్గా
12 హౌసెస్ని ఆక్యుపై చేసుకుని ఎక్స్పాండెడ్గా చక్కగా 9th హౌస్ ఫార్చ్యూన్ని, 9th హౌస్ లక్ని, 9th హౌస్ హైయర్ ఎడ్యుకేషన్ని, లాంగ్ జర్నీస్ని, నెక్స్ట్ 10th హౌస్లో ఉన్న ఇక్కడ ప్రొఫెషనల్గా ఎదిగే స్కోప్ని, తర్వాత 11th హౌస్ని కూడా ఆక్యుపై చేసుకుని దాని ద్వారా వచ్చే రికగ్నేషన్, గుర్తింపులు, దాని ద్వారా వచ్చే వాళ్ళకి గ్రేడ్స్ పెరగటము, జాబ్లో చక్కగా పదోన్నతులు రావటము, ఇలాంటివన్నీ ఉండాలంటే ఎక్కడ నీకు అసలు కాలసర్పదోషం ఉండిపోయి అక్కడ రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు కూడా కంప్రెస్ అయిపోయి అక్కడ ఉన్నప్పుడు 1, 2, 3 స్థానాల్లోనే 1 లగ్నం, 2 కుటుంబం, 3 నీ చైల్డ్హుడ్, నైబర్హుడ్, నువ్వు ఎక్కడైతే పిల్లవాడిగా పెరిగావో ఆ ఊరికి అక్కడే కొట్టుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు మిగతా ఈ ఎక్స్పాండెడ్ లైఫ్ని ఎప్పుడు చూసేది? నువ్వు ఉన్న చోటే ఉండి కొట్టుకుంటూ ఉంటే ఎప్పుడు నువ్వు మారేది? నీకు తగ్గ ఆపర్చునిటీ, నీ స్కిల్కి తగ్గ అది రాకుండా అక్కడే ఉంటే ఎప్పుడు ఈ ఫార్చ్యూన్ కానీ లక్ కానీ ఇవన్నీ కలిసి వచ్చేది ఎఫర్ట్ 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 ఎఫర్ట్, కష్టం 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 కష్టం, అదే మిగులుతుంది. సో ఎంతడోడికైనా అదృష్టం కావాలి కదా, లక్ కావాలి కదా. అలాగే ప్రొఫెషన్గా ఎదగాలంటే 10th హౌస్ మంచి దీనిలో ఉండాలి కదా. ఆవిడికి మంచి గుర్తింపులు అవి రావాలంటే 11th హౌస్ కూడా యాక్టివేట్ అయ్యి ఉండాలి కదా. బట్ ఇవన్నీ కూడా కంప్రెస్ అయిపోయి, అవకాశాలన్నీ కూడా కంప్రెస్ అయిపోయి, యాక్చువల్గా మీ టాలెంట్కి, మీకున్న ఎడ్యుకేషన్కి, మీకున్న నాలెడ్జ్కి ఒక 20-30 కంపెనీల నుంచి ఆఫర్ రావాల్సి ఉంది. కానీ మీకు ఇక్కడ రాసి పెట్టే ఉంది కాలసర్పదోషం ఉండటం వల్ల కంప్రెస్ అయిపోయి నువ్వు ఇక్కడే కొట్టుకోవాలిరా. అందుకే ఏమవుతుంది, మీకు 20 అవకాశాలు రావాల్సి ఉన్నా కూడా సో ఇక్కడ ఈ ప్లానటరీ పొజిషన్ ఏదైతే ఉందో కాలసర్పదోషం, అది పుట్టినప్పుడు ఎవరికైనా సరే జాతకంలో 35 ఇయర్స్ వరకు హార్డ్గా ప్రతి ప్లానెట్ ఆ ప్లానటరీ పొజిషన్ అంతా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ కాలసర్పదోషం మ్యారేజ్ లేటు, ఎందుకంటే జీవితంలో స్థిరత్వం లేదు. నేను ఒక స్టేజ్కి వచ్చాక పెళ్లి చేసుకుంటా అమ్మా, ఇప్పుడు చేసుకోను. వీడు ఎప్పుడు స్టేజ్కి రావాలి? కాలసర్పదోషం ఉన్నప్పుడు 35 ఏళ్ళు అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది, డిలే ఆఫ్ మ్యారేజ్, డిలే ఆఫ్ కిడ్స్, డిలే ఆఫ్ గ్రోత్. సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. అందుకనే జీవితంలో ఫస్ట్ చేయడం ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే దీనిలో ఇలాంటి దోషాలు ఉన్నప్పుడు ఓకే కంప్రెస్ అయిపోయి ఉంటాయి అవకాశాలు. డెఫినెట్గా మనం కనీసం నాలెడ్జ్ది ఈ దోషం ఉందని మనం తెలుసుకున్నప్పుడు సో వీళ్ళ లైఫ్ గ్రోత్కి సంబంధించి మంచి మంచి థాట్స్ మనం ఇవ్వగలగాలి అంటే ఎక్కడ వీళ్ళు సెటిల్ అవుతారు, ఏంటి, ఏ ప్రదేశానికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడే ఉంటే ఎలాగే ఉండిపోతాడు అన్న విషయాన్ని మనం బాగా గ్రహించి ఎప్పుడైతే వీళ్ళని మళ్ళీ టాప్ మోస్ట్గా మనం చూడాలి అనుకున్నప్పుడు ఆ దోషాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళకి ఎక్స్పాండెడ్గా మనము అవకాశాలు ఇవ్వాలనుకున్నప్పుడు గ్రోత్కి సంబంధించిన ప్రదేశాలకు మనం ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు వాళ్ళు మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. దానికి సంబంధించి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి. కానీ ఇవన్నీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఏమైపోతే అక్కడే ఉండిపోతారు. ఈ దోషం ఉందని తెలియదు జనరల్గా. అంటే ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్నాం కానీ తెలుస్తుంది. తెలియని వాళ్ళకి ఏముంది, వాడు ఆ చదువుకు పుట్టినూరులోనే జాబ్ చేస్తాడు, పుట్టినూరులోనే ఎదుగుతాడు, తర్వాత అక్కడే ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ బతుకుతాడు. వాడికంటే అక్కడ మనం ఇక్కడ ఉంటే ఎదగం, తర్వాత అక్కడికి వెళ్ళాలి, పోనీ అక్కడి నుంచి ఇంకో చోటుకి వచ్చినా కూడా అలాగే ఉంది. అంటే మన జీవితంలో ఎదుగుదల లేదు అన్న దాని మీద, ఎందుకు ఎదుగుదల లేదు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో కాబట్టి ఇలాంటివి ఉన్నప్పుడు మన అవకాశాలు కంప్రెస్ అయిపోయి ఉంటాయి. కాబట్టి మన ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనకున్న నెట్వర్క్ సర్కిల్ని, ఫుల్ ఫ్లెడ్జెడ్గా మనకున్న తెలిసిన వాళ్ళందరినీ, మనకి రెఫరెన్స్ ఇచ్చే వాళ్ళందరినీ, వీళ్ళందరినీ పట్టుకొని మనం తప్పకుండా ఎదగాలి అనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఈ కాలసర్పదోషం వల్ల ఏమవుతుంది, ఇక్కడ జీవితంలో ఎదుగుదల డిలే అవటం వల్ల మ్యారేజ్ డిలే అవటం వల్ల సంతానం డిలే. సో ఇక్కడ మనకి ఈ కాలసర్పదోషాల్లో మెయిన్గా మనం చూస్తే కనుక మొత్తం 12 రకాల కాలసర్పదోషాలు ఉంటాయి. అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖ, చూడ, పాతక, ఇంకా శేషనాగ, ఇలాంటివి 11 రకాల. ఏది అనంత కాల సర్పదోషం, కులిక కాల సర్పదోషం, వాసుకి కాల సర్పదోషం, శంఖపాల కాల సర్పదోషం, ఇలాగా మొత్తంగా చివరికి శేషనాగ కాల సర్పదోషం దాకా 12 రకాల కాల సర్పదోషాలు. 12 అంటే రాహువు ఉన్న పొజిషన్ బట్టి అక్కడ లగ్నం నుంచి 1000 స్థానం వరకు కూడా మొత్తం
12 రకాల కాలసర్పదోషాలు మనకు ఉన్నాయి. ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కొక్క దానికి సింబలైజ్ చేస్తుంది. ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కొక్క దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ లగ్నంలో ఉన్న కాలసర్పదోషానికి మనం అనంత కాలసర్పదోషం, సెకండ్ హౌస్లో ఉన్న కాలసర్పదోషానికి కులిక కాలసర్పదోషం, థర్డ్ హౌస్లో ఉన్న దానికి వాసుకి, అలాగే 12th హౌస్ నుంచి ఏర్పడ్డ కాలసర్పదోషానికి శేషనాగ కాలసర్పదోషం. ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా ఈ కాలసర్పదోషాలు మన పరాశర మహర్షి ఏదైతే రాశారో ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కొక్క దానికి సంబంధించి స్పెసిఫిక్గా ఒక దాని మీద ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు ఉంటాయి. సో మెయిన్గా ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కాలసర్పదోషాలు ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి ఏంటి అనేది మనం చక్కగా ఒక వీడియో చేసుకుందాం. సో అలాగే ఈ కాలసర్పదోషాన్ని అర్థం చేసుకుని ఎప్పుడైనా చార్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే జీవితంలో అవకాశాలన్నీ కంప్రెస్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాటిని మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కంప్రెస్ అయిపోయి ఉంటాయి, ఏముంది ఇక్కడి నుంచి ఇక్కడికి అన్నీ ఇక్కడెక్కడే ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, అవకాశాలన్నీ కంప్రెస్ అయిపోయాయి. సో దాన్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో కాబట్టి అది దోషం ఉన్నప్పుడు ముందుగా మనం అర్థం చేసుకోవడం అనేది చాలా మంచిది. అది ఏ దోషం, ఏ కాలసర్పదోషం, మనం ఇప్పుడు చెప్పుకున్న 12 కాలసర్పదోషాల్లో అనంత కాలసర్పదోషమా, కులిక కాలసర్పదోషమా, లేకపోతే శేషనాగ కాలసర్పదోషమా. సో దీనివల్ల అందులోనూ ఈ దోషాలు ఉండటం వేరు, బట్ వాటి మహర్దశలు వస్తే మాత్రం వాటికి సంబంధించి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా రావచ్చు మన బర్త్ చార్ట్లో. సో కాబట్టి ఈ విషయంలో కొంచెం ఇవి ఉన్నప్పుడు ఏంటంటే అమ్మ మనకి కొంచెం కంప్రెస్ అయిపోయే ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్పాండ్ అవ్వాలని ఆలోచించుకోవాలి. సో ఏం చేయాలని ఓ పెద్ద ఎక్కర్లేదు, ఇంకా మనం కాలసర్పదోషానికి ఏం చేయాలో కూడా చెప్పుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.